మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లోకి ఆర్డీజే అదే మన రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్ గా ఎంట్రీ ఇస్తున్నారని న్యూస్ తోనే మొత్తం ఇంటర్నెట్ షేక్ అయిపోయింది. కానీ కామిక్స్ లో డాక్టర్ డూమ్ అంటే కేవలం ఒక విలన్ మాత్రమే కాదు, హీఈస్ ఏ గాడ్, హీఈస్ ఏ హీరో అండ్ హీఈస్ ఏ సర్వైవర్. మన మెయిన్ టైమ్ లైన్ లో ఉండే డూమ్ కాకుండా మల్టీవర్స్ లో ఇంకా భయంకరమైన వర్షన్స్ ఉన్నారు. కొందరు టెక్ తోనే ప్రపంచాన్ని రూల్ చేస్తే ఇంకొకరు ప్యూర్ మ్యాజిక్ తో దేవుళ్ళయ్యారు. ఈ రోజు వీడియోలో మనం టాప్ 5 మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇన్సెన్స్ వర్షన్స్ ఆఫ్ డాక్టర్ డూమ్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ లో ఉండే నెంబర్ 1 వర్షన్ అయితే మాత్రం లిటరల్లీ మార్వెల్ యూనివర్స్ ని క్రియేట్ చేసింది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టాపిక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, సో లేట్ ఎందుకు. హై ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలకు వస్తే నెంబర్ 5 డాక్టర్ డూమ్ 2099. ఇతను ఒక టెక్ మాస్టర్. ఈ డాక్టర్ డూమ్ వచ్చేసి ఫ్యూచరిస్టిక్ వర్షన్ ఆఫ్ డాక్టర్ డూమ్. ఇది ఇయర్ 2099 లో జరిగే స్టోరీ. అందుకే ఇతను డాక్టర్ డూమ్ 2099 అనే వర్షన్ తో పిలువబడతాడు. ఇది ఇయర్ 2099 లో జరిగే స్టోరీ. ఇతని స్టోరీ ఏంటంటే ఇది ఒక సైబర్ పంక్ సెట్టింగ్. విక్టర్ వాన్ డూమ్ సడన్ గా ఫ్యూచర్ లోకి ట్రావెల్ చేస్తాడు. అక్కడ తన దేశమైన లాట్రివియా అని టైగర్ వైల్డ్ అనే ఒక సైబర్ డిటెక్టర్ రూల్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ ఫైట్ లో డూమ్ బ్యాడ్లీగా దెబ్బతిన్నా తను తన బాడీని అడ్వాన్స్డ్ నానో టెక్నాలజీతో అప్గ్రేడ్ చేసుకుంటాడు. న్యూరల్ లింక్స్ అండ్ డిజిటల్ వెపన్స్ ని మాస్టర్ చేసి మళ్ళీ తన థ్రోన్ ని తిరిగి కొట్టేస్తాడు. ఇతన్ని నెంబర్ 5 లో ఎందుకు పెట్టానంటే ఇతను టెక్ వైస్ చాలా స్ట్రాంగ్. ఐరన్ మ్యాన్ సూట్ కంటే పవర్ఫుల్ టెక్నాలజీ ఇతని దగ్గర ఉంటుంది. బట్ సిన్స్ ఇట్స్ మోస్ట్లీ టెక్నాలజీ బేస్, అందుకే ఇతను మనం నెంబర్ 5 లో పెట్టాం. నెక్స్ట్ నెంబర్ 4 ఇన్ఫేమస్ ఐరన్ మ్యాన్. ఈ వర్షన్ వచ్చేసి హీరోయిక్ డూమ్ వర్షన్. ఇతని ఇంట్రడక్షన్ ఏంటంటే విలన్ గా బోర్ కొట్టి హీరో అయిన వర్షనే ఈ ఇన్ఫేమస్ ఐరన్ మ్యాన్. ఇతని స్టోరీ ఏంటంటే సివిల్ వార్ 2 ఈవెంట్స్ తర్వాత టోనీ స్టార్ కోమాలోకి వెళ్ళిపోతాడు. అదే టైంలో విక్టర్ కి ఒక రియలైజేషన్ వస్తుంది, విలన్ అయ్యి వల్ల ఏం ఉపయోగం లేదని. సో టోనీ లీగసీని కాపాడడానికి డాక్టర్ డూమ్ ఒక సిల్వర్ కలర్డ్ ఐరన్ మ్యాన్ సూట్ ని బిల్డ్ చేస్తాడు. అలాగే షీల్డ్ అండ్ అవెంజర్స్ నమ్మకపోయినా హీ ఫైట్స్ అగైనెస్ట్ అదర్ విలన్స్. ఇతన్ని నెంబర్ 4 లో పెట్టడానికి రీజన్ ఏంటంటే ఈ వర్షన్ లో డూమ్ కి మ్యాజిక్ అండ్ స్పార్క్ టెక్నాలజీ రెండు తెలుసు. తను హీరోగా ఎంత ఎఫెక్టివ్ గా ఉండగలడో ఈ వర్షన్ చూపిస్తుంది. నెక్స్ట్ వర్షన్ నెంబర్ 3 సోర్సరర్ సుప్రీం డూమ్. ఇతను మ్యాజిక్ కింగ్. ఇతని ఇంట్రడక్షన్ గురించి చెప్పాలంటే డాక్టర్ స్ట్రేంజ్ కంటే పవర్ఫుల్ మ్యాజిక్ ఉంటే అదే మన సోర్సరర్ సుప్రీం డూమ్. ఇతని స్టోరీ ఏంటంటే మల్టీవర్స్ లో కొన్ని టైమ్ లైన్స్ లో విక్టర్ వాన్ డూమ్ మ్యాజిక్ ని సైన్స్ కంటే ముందు నేర్చుకుంటాడు. రీసెంట్ కామిక్స్ లో కూడా బ్లడ్ హంట్ ఈవెంట్ లో కూడా మ్యాజిక్ ని నేర్చుకుంటాడు. డాక్టర్ స్ట్రేంజ్ తన పవర్స్ ని డూమ్ కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. డూమ్ ఒక సోర్సరర్ సుప్రీం గా ప్రపంచాన్ని వ్యాంపరిక్ థ్రెట్స్ నుండి కాపాడుతాడు. కానీ బదులుగా ప్రపంచం అంతా తన కంట్రోల్ లో ఉండాలని పెడతాడు. ఇతన్ని నెంబర్ 3 పొజిషన్ లో ఎందుకు పెట్టానంటే మాస్టర్ ఆఫ్ మిస్టిక్ ఆర్ట్స్ ప్లస్ మాస్టర్ ఆఫ్ సైన్స్. ఈ కాంబినేషన్ ని ఎవరు ఆపలేరు. హీఈస్ ఎఫెక్టివ్లీ ది మోస్ట్ పవర్ఫుల్ హ్యూమన్ ఆన్ ఎర్త్ ఇన్ దిస్ ఫార్మ్. నెక్స్ట్ నెంబర్ 2 ఓల్డ్ మ్యాన్ లోగన్ డూమ్ అలియాస్ ది కోల్డ్ వార్లార్డ్. ఇతని ఇంట్రడక్షన్ గురించి చూస్తే ఒక డిస్టోపియన్ ఫ్యూచర్. ఇక్కడ హీరోస్ అందరు చనిపోయారు. అక్కడ రూల్ చేస్తున్న వర్షనే ఈ ఓల్డ్ మ్యాన్ లోగన్ డూమ్. ఇతని స్టోరీ ఏంటంటే ఓల్డ్ మ్యాన్ లోగన్ టైమ్ లైన్ లో సూపర్ విలన్స్ అందరు కలిసి ప్లాన్ వేసి అవెంజర్స్ అండ్ ఎక్స్మెన్ ని చంపుతారు. ప్రపంచాన్ని డివైడ్ చేసుకున్న డూమ్ కి అమెరికాలో ఒక పెద్ద పోర్షన్ వస్తుంది. హీ డస్ నాట్ జస్ట్ రూల్, హీ డామినేట్స్. రెడ్ స్కల్ ప్రెసిడెంట్ గా ఉన్న డూమ్ దగ్గర ఉన్న పవర్ అండ్ ఫియర్ వల్ల ఎవరు తనని ఎదిరించలేరు. హీఈస్ రూత్లెస్, ఓల్డ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ కన్నింగ్. ఇతన్ని నెంబర్ 2 ఎందుకు పెట్టానంటే ఈయన దగ్గర కాస్మిక్ పవర్స్ లేకపోవచ్చు, కానీ స్ట్రాటజీ అండ్ క్రుయాలిటీతో యూనివర్స్ ని మర్చిపోయేలా చేశారు. అబ్సల్యూట్ కోల్డ్ హార్టెడ్ లీడర్. నెంబర్ 1 వర్షన్ ఏంటంటే గాడ్ ఎంపరర్ డూమ్. ఇది డూమ్ యొక్క అల్టిమేట్ ఎంటిటీ. ఇతని ఇంట్రడక్షన్ గురించి చెప్పాలంటే ఇతనే నెంబర్ 1. ఇతని ముందు థానోస్ బచ్చా లాంటి వాడు. ఈజ్ గాడ్ ఎంపరర్ డూమ్. ఇతని స్టోరీ ఏంటంటే 2005 లో వచ్చిన సీక్రెట్ వార్స్ లో మొత్తం మల్టీవర్స్ డిస్ట్రాయ్ అయిపోతుంది. అప్పుడు డూమ్ బియాండర్స్ అనే పవర్ఫుల్ బీయింగ్స్ పవర్స్ ని కొట్టేస్తాడు. మాలిక్యూల్ మ్యాన్ హెల్ప్ తో డిస్ట్రాయ్ అయిన యూనివర్స్ ని కలిపి బ్యాటిల్ వరల్డ్ అనే ఒక ప్లానెట్ ని క్రియేట్ చేస్తాడు. అక్కడ డూమే దేవుడు. థానోస్ ని కేవలం తన చేతితో స్కెల్టన్ లాగా మార్చేసిన పవర్ ఈయనది. ఈవెన్ ఇన్ఫినిట్ గాన్లెట్ ఉన్న బ్లాక్ ప్యాంథర్ కూడా ఈయన్ని టచ్ చేయలేకపోతాడు. ఇతను నెంబర్ 1 లో పెట్టడానికి రీజన్ ఏంటంటే హీ లిటరల్లీ సేవ్డ్ ఎగ్జిస్టెన్స్. మల్టీవర్స్ ని తన చేతులతో హోల్డ్ చేసిన ఏకైక వర్షన్ ఈ వర్షన్. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పవర్ ఇన్ మార్వెల్ హిస్టరీ. సో ఫ్రెండ్స్, ఈ 5 వర్షన్స్ లో మీకు ఏ డాక్టర్ డూమ్ వర్షన్ అంటే ఇష్టం? రాబర్ట్ డౌనీ జూనియర్ స్క్రీన్ మీద గాడ్ ఎంపరర్ డూమ్ గా మారితే చూడాలని నాకు చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, మీ మార్వెల్ ఫ్యాన్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని, అలాగే నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ ని, అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో కుమ్మేయండి. ఇంకా ఇలాంటి డీటెయిల్ కామిక్ బుక్ బ్రేక్ డౌన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో క్రేజీ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.